ప్రియ సహోదరి సహోదరులరా, అందరూ బాగున్నారా? మరి దేవుని మహాకృపను బట్టి మరి నేను కూడా చాలా బాగున్నాను. అయితే చిన్న పాఠం మనం నేర్చుకుందామండి బైబిల్ నుంచి. ఎందుకంటే మనకందరికీ తెలిసిందే, ఆయన అసలు ఈయన ఏం చేస్తాడో, ఈయన పట్టుకోవాలి, ఈయన దగ్గర ఏ తప్పన్నా మనం దొరకాలని చెప్పి సత్చర్యలు సూపర్లు అందరూ కూడా యేసు ప్రభు గారి మీద ఏదో నిందేద్దామని ఒక స్త్రీని పట్టుకుని వచ్చారండి. ఆ స్త్రీ ఎవరో మన అందరికీ తెలుసు. ఆమె వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ. ఆమె నిజంగా అందరూ కూడా రాళ్ళతో కొట్టేసి ఆమె చంపేయాలన్న ఉద్రేకంతోనే వచ్చారు. కానీ ఆయన దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఆయన ఒకే ఒక మాట అన్నాడండి. ఏమంటే, మీలో పాపం చేయని వారు ఎవరుంటే వారి మొదటిగా ఆవిడ మీద రాయేయమని. నిజంగా పాపం చేయని వాళ్ళు ఎవరు ఉంటామండి? మన తల్లిగర్భం నుంచి మనం నిజంగా దావీదు గారు అంటున్నారు కదా, తల్లిగర్భంలో నుంచి నేను పాపని అంటున్నాను. నా తల్లి పాపంలో నన్ను జన్మించింది అని భక్తుడైన దావీదు గారు చెప్తున్నారు. నిజంగా మనం అందరం కూడా పాపం చేసిన వాళ్ళు ఆయన ఇచ్చి మహిమ పొందుతున్నాను. మరి అసలు యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ పాపం చేయని వారు ఎవరు కూడా లేరు. ఆయన మీలో ఎవరైతే పాపం చేయలేదో మొట్టమొదటి మీకు అయ్యింది అన్నప్పుడు నిజంగా అందరూ కూడా ఆ పాపాలు రాసుకుంటే కిందనే అయ్యి బాబు ఈ పాపాలు రాసేస్తున్నాయని ప్రతి ఒక్కరు రాళ్ళు చేతితో పట్టుకుని మరీ వచ్చారండి. అంత నిజంగా దారుణం అండి. ఆ రాళ్ళు విడిచిపెట్టేసి అప్పుడు వెళ్ళిపోయారు. నిజంగా మన దేవుడు అంత గొప్పదే. అయితే మోషే గ్రంథం ప్రకారం అయితే వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని మరణ శిక్ష విధించాలని మోషే గారు. అయితే ఇక్కడ ఆయన జన్మించినప్పుడు కృపాకాలం కాబట్టి దేవుడు ఆమెను క్షమించుకుంటే మన పాపాలను క్షమించడానికి అందరూ తన ఇష్టమైనట్లుగా ఆమెని పిలిచేవారండి. కానీ మన దేవాతి దేవుడు మన ప్రభు అమ్మ నేను ఎవరు శిక్షించలేదని అడిగారు. ఎంత గొప్ప విషయం! ఆ మాటకే ఆ తల్లి కరిగిపోయిందంటే ఎవరో శిక్షించలేదమ్మా అన్నప్పుడు ఆమె ఎవరో శిక్షించలేదు, నేను కూడా శిక్షించానమ్మా నిన్ను, ఇక మీద నేను అన్నాడు పాపం అంతేనండి. నిజంగా భక్తులు ప్రార్థన అమ్మా పిలిసావా